దీన్ని చూడగానే నాకు మాయాద్వీపంలో మర్రి చెట్టే గుర్తొచ్చింది. ఇంత అందంగా కనిపిస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది ఈ పికాక్ చూడడానికి. నాకన్నా హైట్ ఉన్నాయి ఈ బబుల్స్. దీన్ని నేను సడన్ గా చూసి నేను ఏ హర్రర్ హౌస్ కి వచ్చానా అనిపించింది. చెర్రీ బ్లోసమ్ ట్రీస్, ఈ స్మైలీ ఎమోజీతో వచ్చే ఫైర్ వర్క్ అయితే ఏదో డ్రీమ్ ల్యాండ్ లో ఉన్నాను అనిపిస్తుంది. ఈ మొత్తం లైట్లు పెట్టేశారనమాట. నీటిలో కదులుతుంది, నేల మీద కదులుతుందని చూసాను కానీ. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మిమ్మల్ని కోబార్ నుంచి జుబైల్ అయితే తీసుకొచ్చేసాను వండర్ హిల్స్ చూడడానికి. 5 years బ్యాక్ వింటర్ అంటే స్వెటర్లు వేసుకొని ఇంట్లోనే కూర్చునే వాళ్ళం. కొంచెం చలి తగ్గిందంటే ఏ కార్నిష్ కో లేదంటే పిల్లల్ని తీసుకొని ఏ పార్క్ కో వెళ్లే వాళ్ళం అంతే. కానీ రోజులు మారాయి, సౌదీ వాళ్ళ ఆలోచనలు కూడా మారాయి. జుబైల్ లో ఉన్న దరీన్ హిల్సే ఈ వండర్ హిల్స్. మరి ఇక్కడైతే 8 హిల్స్ ఉన్నాయంట. ఈ 8 హిల్స్ లో మనం ఎన్ని హిల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తామో పదండి చూసేద్దాం. మా వాళ్ళైతే అప్పుడే ఫోటో కూడా రెడీ అయిపోయారు. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఈవెన్ పార్కింగ్ కూడా దొరకలేదు. ఎక్కడో కార్ పార్క్ చేసి అక్కడ బస్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చాం మేము. ఎంట్రన్సే మనకి వీళ్ళ నేషనల్ యానిమల్ క్యామెల్ తో వెల్కమ్ చేశారు. అలా కొంచెం ముందుకెళ్లి రైట్ తీసుకున్నామా లేదో మాకైతే ఈ చెట్టు కనిపించింది. దీన్ని చూడగానే నాకు మాయాద్వీపంలో మర్రి చెట్టే గుర్తొచ్చింది. ఓంకార్ అనే పక్కన లేరని మాట్లాడలేదేమో. ఐస్ అయితే ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తుంది. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇదే మనం చూడబోయే ఫస్ట్ హిల్ అన్నమాట. ఈ హిల్ మొత్తం ఫ్లవర్స్ తోని బర్డ్స్ తోని నింపేశారు. ఇక్కడ ఉన్నవన్నీ మాక్సిమం లైటింగే కాబట్టి ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా పెట్టారనమాట. మనం టచ్ చేయకుండా వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. హిల్ అనగానే ఏదో చిన్నది ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా పెద్ద పెద్ద హిల్సే ఉన్నాయి. నడిచేటప్పటికే కాళ్ళు లాగేస్తున్నాయి. వెలుతురులో పికాక్ అందంగా కనిపిస్తుందని తెలుసు కానీ చీకట్లో ఇంత అందంగా కనిపిస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది ఈ పికాక్ చూడడానికి. కానీ ఎంత ఫొటోస్ తీసుకుందామన్నా ఈ చీకట్లో మా మొహాలు అయితే కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న డీటెయిలింగ్స్ అంటే గడ్డి పూలు కూడా లైట్స్ తోనే ఉన్నాయి. వీటన్నిటిని ఇల్యూమినేటెడ్ ఆర్ట్ అంటారంట. అలా ఈ కొండ ఇంకొంచెం ఎక్కేటప్పటికి ఇక్కడైతే మాకు చెట్టు దగ్గర బటర్ఫ్లై అయితే కనిపించింది. ఇంకా అక్కడ ఒక 2 ఫోటోలు దిగేసాం. ప్రతి కొండకి ఎలా అయితే హిల్ టాప్ పాయింట్ అనేది ఉంటుందో అలాగే ఈ కొండలకు కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ అయితే చేశారనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు మాకైతే ఇలాంటి ఒక వాక్వే కనిపించింది. అసలు ఎంత బాగుందో చూడండి. 2 వైపులా ఫ్లవర్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ ఫ్లవర్స్ మధ్యలో తుమ్మెద కూడా ఉందన్నమాట. చూడడానికి చాలా బాగుంది కదా. ఇక వీటి పక్కనే చూడడానికి అయితే చిన్న చిన్న ట్యూలిప్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఒక కొండ మీద ఉన్న స్పేస్ ని పాడు చేయకుండా క్రియేటివ్ గా భలే డెకరేట్ చేశారు కదండి. సో ఇదేనండి ఈ కొండకున్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చూస్తున్నారు కదా, 2 చేతులు అలా విప్పి ఆ 2 చేతుల మధ్యలో ఫ్లవర్స్ కింద పడుతున్నట్టు అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇందాక మనం ఒక నెమలి చూసాం కదా, ఇది ఇంకో నెమలి అనమాట. చిన్న రాయి మీద నిల్చున్న నెమలి. మా వాళ్ళకి ముట్టుకోకండ్రా అని అనేటప్పటికే టైం అంతా అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇదే మన నెక్స్ట్ కొండ. ఈ కొండ అంతా బబుల్స్ థీమ్ తో డెకరేట్ చేశారనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద బబుల్స్ ఉన్నాయో. అసలు ఎంత పెద్ద బబుల్స్ అంటే నాకన్నా హైట్ ఉన్నాయి ఈ బబుల్స్. ఈ బబుల్స్ కు ఉన్న కలర్స్ కూడా అలా మారుతూనే ఉన్నాయన్నమాట. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మా పిల్లలైతే ఒక మెట్టు ఎక్కేసి ఈ బబుల్స్ దగ్గర హైడ్ అండ్ సీక్ గేమే ఆడేసుకున్నారు. You know just what you do to me. Play my emotions like a pair of puppet strings. Did it ever occur to you my heart's more than a toy? Please go easy on me, babe. Send message after message, forward my calls. Next day you hit me back like nothing happened at all. What about all the things you used to say to me? This ain't the way it's supposed to be. And you know I wouldn't do that to you. You know I wouldn't treat you that way. No, I've been running, can't catch up. Oh love, what I won't do. ఈ హిల్ మీద అయితే మా పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ హిల్ కి వెళ్ళడానికి వాళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదు. ఇక మనం గబగబా నెక్స్ట్ హిల్ కి అయితే వెళ్ళిపోదాం. మనం చూడబోయే నెక్స్ట్ హిల్ అయితే యానిమల్ థీమ్ అన్నమాట. అందుకే ఈ జిరాఫీస్ తో వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ లైటింగ్ బాగుంది. ఒక ఫోటో తీసుకుందామంటే పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కో వైపు పరిగెట్టేశారు. ఇంకా ఈ బుడంకాయలు అయితే మాత్రం ఈ మ్యాప్ ని పరిశీలిస్తున్నారు అనమాట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని. కొంచెం ఇంగ్లీష్ లో రాస్తే ఏమైనా అర్థమయ్యేదేమో. మొత్తం అంతా అరబిక్ లోనే ఉంది. ఎవరికైనా ఏమర్థమవుతుంది
చెప్తున్నది మాకైతే అసలుకే అర్థం కాలేదు. ఫోన్ లో మ్యాప్ చూసుకోమని ఇక్కడైతే క్యూఆర్ కోడ్లు ఇచ్చారు. ఇదంతా యానిమల్స్ థీమ్ కాబట్టి ఇంకా కొండ మీద ఏమేమి యానిమల్స్ ఉన్నాయి చూసేద్దాం పదండి. చూడ్డానికి కుక్కలాగా ఉందని దీన్ని కుక్క అనుకుంటున్నారేమో, ఇది కుక్క కాదండి, నక్క. ఇది పెద్దది కాబట్టి సైలెంట్ గా కూర్చోబెట్టారు. ఇంకా ఇది చిన్న నక్క పిల్ల కాబట్టి నిల్చొని అరుస్తుంది. అసలు ఏమైనా డీటెయిలింగ్ గా అండి, చిన్న రాయిని కూడా వదిలిపెట్టలేదు. ఎలాగో బ్లాగ్ తీసినానని మా వాళ్ళు అయితే ఒక ఫోటోకి పోజ్ ఇచ్చేసారు. చెట్టు మీద చిరుత పిల్లల్ని పడుకోబెట్టేశారు. పడుకోనుంది కాబట్టి సరిపోయింది. అదే లేస్తే ఇంక మనం పరిగెట్టడమే. ఒక్కసారి ఈ సాలిపురుగును చూడండి. దీన్ని నేను సడన్ గా చూసి నేను ఏ హర్రర్ హౌస్ కి వచ్చానా అనిపించింది. చూడ్డానికి అంత పెద్దగా అంత భయంకరంగా ఉందన్నమాట. చాలా బాగా సెట్ చేశారు కదండి. ఇంతకీ మీరు లైక్ కొట్టారా లేదా? బయట ఎక్కడ నేను హంసల్ని చూడలేదు కానీ దీన్ని చూస్తుంటే హంస ఎంత బాగుంటుందో అనిపించింది. అలా కొంచెం ముందుకెళ్తే నాకైతే ఈ సింహాల ఫ్యామిలీ కనిపించింది. ఇందులో ఒక సింహం అయితే తల అటు ఇటు తిప్పుతుంది అనమాట. నేనే అడవికి రాజుని అని చెప్తున్నట్టుంది. ఈ కొండ మీద నాకు ఏది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పడం చాలా కష్టమైంది. ఎందుకంటే ప్రతి స్పాట్ కూడా అంత బాగుందన్నమాట. ఈ కొండకున్న హైయెస్ట్ పాయింట్ లో అయితే ఈ ఊసరవిల్లే ఉంది. చూస్తున్నారు కదా ఎలా రంగులు మారుస్తుందో. ఈ ఊసరవిల్లి ఎక్కిన చెట్టు కూడా చాలా డిఫరెంట్ గా బాగుంది. ఇంకా అలా నడుచుకొని ముందుకు వెళ్తుంటే ఈ పాండా ఫ్యామిలీ అయితే హాయ్ చెప్పింది అనమాట. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఇంకొంచెం ముందుకెళ్తే కొండెక్కుతూ ఈ తెల్ల పులి అయితే కనిపించింది. కొంచెం కోపంగా ఉన్నట్టుంది, దగ్గరికి వెళ్తే కరిసేస్తుందేమో. ఇక ఇక్కడ చూడండి ఒక చెట్టు తొర్రని పాము చుట్టుకొని ఉన్నట్టు సెట్ చేశారు. చూడ్డానికి అయితే పాము చాలా రియలిస్టిక్ గా ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు 3 హిల్స్ అయితే ఫినిష్ చేసాం. ఇంకా కాళ్ళు నొప్పి, పిల్లలకి ఆకలి కూడా వేస్తుంది అంటే ఫుడ్ స్టాల్స్ దగ్గరికి తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ తో పాటు చాలా రకాల స్టాల్స్ కూడా ఉన్నాయి. ఓకే పిల్లలు ఏం తింటారు చెప్పండి అని అడిగితే అందరూ ఒకేసారి ఫ్రైస్ కావాలని అడిగారు. అందుకోసమే ఈ ఫ్రైస్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. ఇక్కడ వేలాడుతున్న డబ్బాల్ని చూసారా, ఇవైతే డిప్స్. మనం ఆర్డర్ ఇచ్చిన ఫ్రైస్ కి 2 డిప్స్ అయితే ఇస్తున్నారు. అన్న చెల్లి ఇద్దరికి కలిపి ఒకటి తీసుకోమంటే తీసుకోరంట. ఒకరికి చీజ్ ఫ్లేవర్ కావాలని, ఇంకొకరికి కెచప్ కావాలని. ఏం చేస్తామండి, బయటకు వస్తే వీళ్ళదే రాజ్యం. మీ పిల్లలు కూడా ఇంతే కదా. మేము ఈ జూబెల్ హిల్స్ కి వెళ్ళేటప్పుడు అయితే ఒకటే గాలి అనమాట, విపరీతమైన గాలి. చెట్లను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఊగుతున్నాయో. వింటర్ లో సౌదీ ఈస్టర్న్ రీజియన్ లో ఏదైనా హ్యాపెనింగ్ ప్లేస్ ఉంది అంటే అది ఈ జుబెల్ వండర్ హిల్స్ ఏనండి. మనం చూడబోయే నెక్స్ట్ హిల్ థీమ్ ఏంటి అంటే చెర్రీ బ్లాసమ్ ట్రీస్. ఈ కొండ మొత్తం వినిపించేటట్టుగా జపనీస్ లైట్ మ్యూజిక్ పెట్టి చుట్టూ ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీసే ఉన్నాయి. చూడ్డానికి చాలా బాగుంది. కాకపోతే వెలుతురులో చూసుంటే ఇంకా అందంగా కనిపించేదేమో. అలా ఈ కొండ మొత్తం ఒక రౌండ్ వేసేసి ఒక దగ్గర కూర్చునేటప్పటికి మాకైతే ఈ హోలోగ్రఫీ షో అయితే కనిపించింది. చూడ్డానికి డిఫరెంట్ గా బాగుంది కదండి. ఇంకొంచెం సేపటికైతే ఈ ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మా పిల్లలు కేరింతలు మామూలుగా లేదనమాట. Chasing waterfall. All of the times I've been there, times I came through. I'd meet you anywhere if it brought me closer to you. Distance is killing me, you make it so hard. Won't you let me love you, babe? Used to be optimistic, these days I just don't know. Pick a fence in the valley, I hope it's losing its hold. You know them other girls won't love you like I do. Can't afford to give up on you. And you know I wouldn't do that to you. You know I wouldn't treat you that way, no. I've been running, can't catch up. Oh love, what I won't do. ఈ స్మైలీ ఎమోజీతో వచ్చే ఫైర్ వర్క్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించిందండి. Chasing waterfall. ఈ ఫైర్ వర్క్స్ జరుగుతున్నంత సేపు ఈ వీడియోని షూట్ చేసిందంతా లిక్కియేనండి. సో వాడి కోసం ఒక లైక్ అయితే వేసేసుకోండి. ఆల్మోస్ట్ 4 minutes కంటిన్యూస్ గా మొబైల్ ని పట్టుకుంటూనే ఉన్నాడు. ఇక మనం మన నెక్స్ట్ హిల్ కి వచ్చేస్తే ఇక్కడైతే మొత్తం మష్రూమ్స్ తో డెకరేట్ చేసేసారు. డిఫరెంట్ మష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ కొండ మీద మష్రూమ్స్ తో పాటు బర్డ్స్ ని ఇంకా ఇన్సెక్ట్స్ ని కూడా పెట్టారు. ఎగ్జాక్ట్ గా దీని థీమ్ ఏంటి అంటే నేను చెప్పలేకపోతున్నాను కానీ బర్డ్స్, ఫ్లవర్స్ అండ్ ఇన్సెక్ట్స్ అనమాట. ఈ ఫ్లెమింగోస్ అయితే నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోని వాక్ వే కి అటువైపు ఇటువైపు
నిల్చున్నాయి అనమాట. ఎగ్జాక్ట్ గా నాకు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను వెల్కమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకున్న ఈ 2 కళ్ళతో ఎటు చూడాలో అర్థం కావట్లేదు. ఒక పక్క ఈ ఫ్లెమింగోస్ ని చూడనా, ఇంకో పక్క ఈ రోజెస్ తో చేసిన పందిర్నే చూడనా. ఈ సెట్టింగ్ ని ఇలా చూస్తుంటే నేను ఏదో డ్రీమ్ ల్యాండ్ లో ఉన్నాను అనిపిస్తుంది. ఒక్కసారి ఈ రోజెస్ ని వాటికున్న డీటెయిలింగ్ ని చూడండి, అసలు ఎంత బాగున్నాయో. ఇన్ని పువ్వులు ఉన్నాయి అంటే పువ్వుల చుట్టూ ఉండే తుమ్మిదలు కూడా ఉండాలి కదండి. వాటిని అన్నిటినీ కూడా ఇక్కడ అరేంజ్ చేసేసారనమాట. హనీ బీస్, బటర్ఫ్లైస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ హిల్ కి ఆ హిల్ మీదకి వెళ్ళి ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ నుంచే దూరంగా నెక్స్ట్ హిల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఆ లైటింగ్స్ అన్ని ఎలా మారుతున్నాయో. హిల్ మొత్తం లైట్లు పెట్టేశారనమాట. ఈ హిల్ కి అయితే లోపలికి ఎంట్రన్స్ లేదు, పక్క నుంచి వెళ్లాల్సిందే. ఒక నిమిషం కొండ మీద మొక్కల్ని పెంచడం మానేసి లైట్లు పెంచారా ఏంటి అనిపించింది. కలర్స్ అయితే కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఈ హిల్ ని మాత్రం ఖచ్చితంగా నైట్ టైమే చూడాలి. యాక్చువల్ గా ఈ హిల్ మీద కూడా వాక్ వే ఉంది. స్టార్టింగ్ లో ఎలా చేసేవారు కానీ ఇప్పుడైతే ఎలా చేయట్లేదు. ఎందుకంటే ఈ లైట్లని మొత్తం తొక్కేస్తున్నారని. ఈ లైట్స్ ని చూస్తున్నంత సేపు ఇవి ఎలా వెలుగుతున్నాయా ఏంటి అని అర్థం కాలేదు. ఎందుకంటే వీటిని డైరెక్ట్ గా భూమిలో పాతేశారు. ఇప్పటి వరకు మనం 6 హిల్స్ అయితే కవర్ చేసేసాం. ఇంకా చూడబోయే మన నెక్స్ట్ హిల్ ఏంటి అంటే సీ వరల్డ్ అనమాట. మొత్తం అంతా సీ క్రీచర్స్ తో ఫుల్ గా డెకరేట్ చేసేసారు. ఎటు చూసినా ఈ సముద్రపు జీవాలే. మనం ఎలాగో సముద్రం లోపలికి వెళ్లి చూడలేం కాబట్టి వీటిని బయటకు తీసుకొచ్చి చూపించారు. కొన్ని చూడడానికి అందంగా భలే అనిపించాయి, కొన్ని చూడడానికి భయంకరంగా కూడా అనిపించాయి. ఇక్కడైతే జెల్లీ ఫిషెస్ ని చూపించారు. ఇక వాక్ వే అయితే ఫ్లోరోసెంట్ లైట్స్ తో చాలా బ్రైట్ గా డెకరేట్ చేశారు. అక్కడ నుంచి కొంచెం టర్నింగ్ ఇచ్చేటప్పటికైతే భయంకరంగా ఈ ఆక్టోపస్ కనిపించింది. మన థర్డ్ హిల్ లో స్పైడర్ ని చూసినప్పుడు ఎంత భయం వేసిందో ఈ ఆక్టోపస్ ని చూసినప్పుడు కూడా అంతే భయం వేసింది. వీటికి ప్రాణం అయితే లేవు కానీ వాటి ఆకారాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా భయం వేస్తుంది. నెక్స్ట్ అయితే నేను మా అమ్మాయి ఈ షార్క్ ని చూడడానికి వచ్చేసాము. ఈ షార్క్ ని ఇలా చూస్తుంటే వైజాగ్ లో ఉన్న వారికి ఏమైనా గుర్తొస్తుందా? నాకైతే వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఉన్న మత్స్య దర్శినియే గుర్తొచ్చింది. ఇక నేను మా అమ్మాయి అయితే ఈ చేప నోట్లోకి కూడా వచ్చేసాము. ఎన్ని చేపల్ని తిన్నదో ఏంటో ఈ చేప నోట్లో కూడా చేపలే ఉన్నాయి. టైం పెరిగే కొద్దీ విపరీతమైన గాలి కూడా పెరిగిపోతుంది. అందుకే త్వరగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నాం. కానీ ఈ పిల్లలు ఉన్నారే ఇంచు కూడా కదలట్లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆడేసుకుంటున్నారు. అలా ఈ కొండంతా ఒక రౌండ్ వేసేటప్పటికి మాకైతే ఒక దగ్గర ఈ తాబేలు కదులుతూ కనిపించింది. జనరల్ గా తాబేలు నీటిలో కదులుతుంది, నేల మీద కదులుతుందని చూసాను కానీ ఇలా గాలిలో కదిలే తాబేలను అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత తిరిగాం చాలే పదండర్రా ఇంటికి వెళ్ళిపోదామంటే అబ్బే లేదు మేము రైట్స్ ఎక్కాల్సిందే అని పంతం పట్టారు. ఒక్కొక్కరికి 2 ఛాన్స్లు ఇచ్చి మీకు ఇష్టం వచ్చింది ఎక్కమని చెప్పాము. మా అమ్మాయి అయితే అబ్బాయి నాకు 2 వద్దు ఒకటి చాలని చెప్పి ఈ బోట్ అయితే ఎక్కేసింది. బోట్ ఎక్కడం అయితే ఎక్కేసింది కానీ మేడం గారికి బోట్ నడిపి ఓపిక అయితే లేదనమాట. వెనక నుంచి వాళ్ళ నాన్న తోయాల్సి వచ్చింది. మొత్తానికి తండ్రి కూతురు కుస్తీ పడి ఎలా అయితేనేమి ఈ బోట్ రైడ్ అయితే ఫినిష్ చేసేసారు. ఇక మిగతా వాళ్ళందరూ అయితే ఈ రైడ్ ఎక్కేసి ఎంజాయ్ చేశారు. ఇవన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేసి మేము ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అక్కడికి వెళ్ళి కార్ అయితే ఎక్కేసాము. మా అందరికి బ్యాటరీలు అయిపోయి మేమందరం కారులోనే కునికేసాం అనమాట. ఇంకా మా ఆయన ఒక్కలే కార్ ని గంట సేపు డ్రైవ్ చేసుకొని మొత్తానికి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ 2 అయితే అయిందనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ మధు వాసు.